హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ద్రాక్ష జ్యూస్. ఈ ద్రాక్ష జ్యూస్ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ జ్యూస్ కోసం మనకి మిక్సీ అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ జ్యూస్ని అయితే. ఈ వేసవికాలం వచ్చేసింది కదా, ఏదో మనం జ్యూస్లు ఎక్కువగా తాగుతాం కదా, ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే ద్రాక్ష పళ్ళనైతే ఉప్పు నీటిలో బాగా కడిగేసుకుని శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసి పెట్టుకున్నానండి. మందులు గట్టా కొడతారు కదా, మనం ఉప్పు నీరు వేసి శుభ్రం చేసుకుంటే బాగా శుభ్రం అవుతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో అయితే వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ వేడెక్కాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ద్రాక్ష పళ్ళని ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలండి. 7 వాటర్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత నేనైతే 2 గిన్నెలు అయితే షుగర్ అయితే వేసుకున్నానండి. ద్రాక్ష జ్యూస్లో కొంచెం షుగర్ ఎక్కువగానే పడుతుందండి. మనకు నచ్చితే వేసుకోవచ్చండి ఎక్కువ షుగరు, లేదంటే తక్కువ షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 2 గిన్నెలు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కూడా బాగా మరగనివ్వాలండి. మనకి ఆ ద్రాక్ష పళ్ళు కలర్ అంతా కూడా ఈ వాటర్లోకి అయితే దిగిపోవాలండి. చూసారు కదా, ఈ రకంగా అయితే దిగుతుందండి. వాటర్లోకి కలర్ అంతా దిగిపోద్ది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ కూడా తీసుకోవాలండి. తీసుకొని మనం ఈ ద్రాక్ష పళ్ళు మరగబెట్టుకున్నాం కదండి ఈ వాటర్ అంతా వడకట్టేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా వడకట్టేసుకొని మనం గరిటెతో మామూలుగా ఎలా నలిపితే మొత్తం అంతా రసం అంతా కిందకైతే దిగిపోద్దండి. గుజ్జు రసం కూడా దిగిపోద్దండి ఇందులోంచి. లాస్ట్లో అయితే చూసారు కదా, తొక్ పిప్పు అంతా వచ్చేసిందండి. అలాగే ఇక్కలు కూడా వచ్చేసినాయి. మనం మిక్సీ జార్లో కొట్టుకుంటే ఈ గింజలు సేదొచ్చేస్తాయండి. మనకి జ్యూసు సేదొచ్చేసి అంత బాగోదు. ఇలా చేసుకుంటే మనకి చేదు గట్ట ఏమీ రాదండి. మనం దీన్ని ఒక బాటిల్లో వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 10 రోజుల దాకా మనం తీసుకోవచ్చండి. ఏమీ పాడవదండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే నేను ఒక 2 గ్లాసులను అయితే తీసుకున్నానండి. గ్లాసుల్లో అయితే వేసుకుంటున్నాను. మనకి కూలింగ్ అవసరం లేదనుకుంటే ఇలా తాగొచ్చండి. మనకి కూలింగ్గా కావాలి, అప్పటికప్పుడు కూలింగ్గా కావాలి అనుకుంటే ఇలా ఐస్ ముక్కలు వేసుకుని తాగొచ్చండి. చాలా బాగుంటుందండి ద్రాక్ష జ్యూస్ అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి 10 డేస్ అయితే నిలవ కూడా ఉంటుందండి. ఒక బాటిల్లో వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిలవ కూడా ఉంటుందండి. ఎంత టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ ద్రాక్ష జ్యూస్ని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంత బాగుంటుందండి ద్రాక్ష జ్యూస్ అయితేని. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.